హలో అండి, నమస్తే. రుచిగా చేద్దాంలో ఈరోజు మనం స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను దీనికోసం షుగర్ సిరప్ తీసుకుంటున్నాను. షుగర్ వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులోనే నేను స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకున్నాను. ఇక నేను 3 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. కాకపోతే నేను ఫస్ట్ లేయర్ని కేక్ పాప్స్ లాగా రెడీ చేయడానికి అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను. 2 లేయర్స్తోనే డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికోసం నేను స్పాంజ్ని పెట్టేసి దాని మీద షుగర్ సిరప్తో సోక్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసి చూస్తే తడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లేయర్ని పెట్టేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగే షుగర్ సిరప్తో సోక్ చేసేసుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి. నాకు ఈ షుగర్ సిరప్ మిగిలింది. తర్వాత సేమ్ అదే విధంగా విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా స్పాచులా తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని డిజైన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. నేను చాలా సింపుల్గా వేసేసుకుంటున్నానండి. ఈ విప్పింగ్ క్రీమ్లో కొద్దిగా లైట్ రోజ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చుట్టూ కూడా సేమ్ అదే నాజిల్ తోటి పెట్టేసుకొని ఒక స్పూన్ తోటి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు ఆ మిడిల్లో స్పూన్ తోటి డిజైన్ వేసేసుకొని అందులోనే నేను స్ట్రాబెర్రీ క్రష్ని వేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కింద బార్డర్ నాకు కొద్దిగా డల్గా అనిపించింది. సో అందుకని స్పూన్ తోటి మళ్ళీ నేను స్ప్రెడ్ చేస్తున్నాను. అంతే అండి, స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ 3 కేక్స్ నేను డెకరేట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి వెనిలా స్పాంజ్, ఇంకోటి చాక్లెట్. చాలా బాగుంటాయి ఫ్లేవర్స్ అన్నీ. ఇప్పుడు నేను బర్త్డేస్కి ఏ పార్టీకైనా సరే ఈవెన్గా కేక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా చేయడం వల్ల అందరికీ పీసెస్ ఈవెన్గా వచ్చేస్తాయి. ఇలా చేసేసుకొని వాటిని మిడిల్గా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకుంటే అందరికీ ఈక్వల్గా షేర్ చేయొచ్చు.